నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. శ్రీ సోమనాథేశ్వరుడు లింగ రూపంలో వెలిసిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కన్నవారంటూ ఎవరూ లేని అనాథులందరూ ఒక కుటుంబంలా కలిసి జీవిస్తున్నారు. ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు వారికి అండగా నిలబడి తన భక్తుల ద్వారా వారి ఆకలి దప్పులు తీర్చుతున్నాడు. సాటి మనిషికి సాయం చేయాలనే సామాజిక బాధ్యత కలిగిన ఎందరో మానవ మహనీయులు నా దేశం కోసం నేను అంటూ ఈ పుణ్యస్థలికి వచ్చి అభాగ్యులకు తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ శివానుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో లోకేష్, ఝాన్సీ అనే సేవామూర్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అనాథుల సేవలో ఆదిదేవుని సేవలో తరించారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన కె. లోకేష్, ఝాన్సీ వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుడి చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన రిషిక, శౌర్య, సక్కుబాయి, రంగమ్మ, ప్రవీణ్, సోనియా, ఆరాధ్య గారుల పేర్ల మీద వారి గోత్రనామమైన ఆశ్వీజ గోత్రంపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి గంగాధరుని నిండైన ఆశీస్సులు పొందారు. భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా ఇక్కడ జీవిస్తున్న అనాథులను చూసి చలించిపోయారు. వారికి ఏదో విధంగా సాయం చేయాలనే తలంపుతో వారికి తోచినంతలో విరాళాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్. నేను హైదరాబాద్ వాస్తవ్యుడిని. ఇక్కడికి రాగల కారణం యూట్యూబ్లలో అమ్మ నాన్న ఫౌండేషన్ వాళ్ళు చేసే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అనాథాల గురించి తెలుసుకొని రావటం జరిగింది. ఇదే మా మొదటిసారి ఇక్కడికి రావటం. మేము వచ్చి ఇక్కడ సర్వీసెస్ అన్నీ చూసిన తర్వాత చాలా గుండె చెలించింది. వీరి సేవలు కానీ, వీళ్ళు చూపించే ఆప్యాయత కానీ వాళ్ళ పట్ల మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే నీట్నెస్ కానీ, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో ఐ విష్ మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి తెలుసుకొని వచ్చి ఇంకా మరింత సేవలు అందించగలిగితే వాళ్ళకి ఎంతో కొంత తోడ్పాటు అవుతుందని భావిస్తూ ఇట్లు మీ లోకేష్. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేదతీరుతున్న దిక్కు మొక్కు లేని అభాగ్యులకు వస్తు రూపంలో, విరాళాల రూపంలో సాయం చేస్తున్న మానవ దేవుళ్లను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కండి.